హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే నేను ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి. ఒక చిన్న సమస్య రావటం వల్ల ఇంట్లో నేనైతే ఫుల్ వీడియో అయితే చేయలేకపోతున్నాను. కొన్ని చిన్న షార్ట్సే పెడుతున్నానన్నమాట. అయితే అంతకుముందు చెప్పాను కదండి, మా అమ్మ వాళ్ళ ఊర్లో గుడి ప్రతిష్ట జరిగింది అని చెప్పి. అయితే ఆ ఒక వీడియో పెట్టాను. ఫస్ట్ రోజు జరిగింది, అలాగే రెండో రోజు మధ్యాహ్నం వరకు జరిగిన పూజలు అవన్నీ పెట్టాను కదండి. ఇదైతే రెండో రోజు మధ్యాహ్నం నుంచి జరిగిందనమాట. అయితే రెండో రోజు అయితే ఇంక ఇట్లాగా స్వామివారిని అయితే ఊరేగింపుకి తీసుకొచ్చారండి. ఇంకా ముందు రోజైతే పూలు ఇది కట్టామన్నమాట. నైట్ కూర్చొని అందరూ ఇంకా పూజలో కూర్చున్న వాళ్ళందరూ అయితే పూలు కట్టడానికి రమ్మంటే వెళ్ళి పూలు అయితే కట్టామండి. ఇంకా మరుసటి రోజు అయితే ఇలాగా ట్రాక్టర్కి అయితే విగ్రహాలని ట్రాక్టర్లో పెట్టి అయితే ఊరేగింపుకి అయితే తీసుకొచ్చారు, అలాగే అలంకరించారనమాట. ఇక్కడ ఊరేగింపుకి వచ్చినప్పుడైతే అందరూ చక్కగా వారు పోసి బ్యాండ్ మేళాలతో అయితే ఊరేగింపుకి అయితే వచ్చారండి. ఇక్కడ స్వామివారికి అయితే అందరూ వారు పోసి దండం పెట్టుకొని హారతి అయితే ఇస్తారనమాట. ఇదైతే ప్రతిష్టకి ముందు రోజు అనమాట. రెండో రోజు మధ్యాహ్నం నుంచి అనమాట ఇలా జరిగింది. అయితే ఇక్కడ స్వామివారిని అంతా ఊరంతా అయితే ఊరేగింపు చేస్తారు. ఇంకా ఇక్కడైతే ఊరేగింపు చేస్తున్నప్పుడైతే అందరూ కుంకాలు అవి చల్లుకుంటూ మంచిగా స్వామివారిని ఆహ్వానిస్తూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే స్వామివారిని అయితే ఊరేగిస్తారండి. ఇదంతా అయ్యాక ఇంకా సాయంకాలం అయితే మాత్రం మళ్ళీ నైట్కి అయితే ఇంకా స్వామివారిని ధాన్యంలో పెడతారు. ఆ వీడియో అయితే నేను చిన్న షార్ట్ లాగా అయితే పెట్టానండి ముందే. ఆ వీడియో అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్ వీడియోలో అయితే ఉందండి, చూడండి. అలాగే ఫస్ట్ రోజు అయితే మాత్రం ముందు వాటర్లో అభిషేకం అవన్నీ చేశాక ఫస్ట్ రోజు నైట్ అంతా అయితే మనకి ట్రాక్టర్ అంటే దిగుడు బావి అంటారు మనకి మామూలుగా అయితే, అందులో అయితే విగ్రహాలని నైట్ అంతా ఉంచి మరుసటి రోజు అయితే తీసుకొస్తారండి. కానీ ఇప్పుడు రోజుల్లో అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఈ ట్రాక్టర్లోనే ముందు రోజు అయితే చక్కగా పట్టాలు అవన్నీ పెట్టి వాటర్ ప్రూఫ్ పట్టాలు అవన్నీ వేసేసి అయితే అందులో ఫుల్గా ట్రాక్టర్ నిండా అయితే వాటర్ పట్టేసి విగ్రహాలను అయితే అందులో అయితే ఉంచారండి నైట్ అంతా. ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా ఇలాగా ఊరేగింపుకి మధ్యాహ్నం అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఇదే రోజు రెండో రోజు సాయంకాలం అయితే మాత్రం చక్కగా ధాన్యంలో అయితే నిద్ర చేపిస్తారండి ఇలాగా. ఇంకా ఇక్కడ చూడండి విగ్రహాలకైతే అన్నీ చేయాల్సిన మంచిగా కట్టి శాస్త్రోక్తంగా అయితే మంచిగా చేశారనమాట. అయితే ఇక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయంటే నందీశ్వరుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, అమ్మవారు, అలాగే గోపురం కూడా ఉందండి. వీటన్నిటికైతే ఇలాగా మంచిగా చేశారనమాట. అలాగే ఇక్కడ ఇంకా ప్రతి ఇంటి ముందు ఆగుతూ ఇలాగా స్వామివారికి అయితే వారు పోస్తూ స్వామివారిని అయితే మా ఊరు చల్లగా ఉండాలి స్వామి అని చెప్పి ఇలాగా దండం అయితే పెట్టుకుంటారండి. అలాగే ఇక్కడ ఊరేగింపుకు రాకముందైతే ఊరంతా కూడా పూజారులు అయితే కొన్ని గట్టురాళ్ళు ఉంటాయి కదండి ఊరికి, అక్కడైతే కొన్ని పూజలు కూడా చేశారనమాట. అంటే ఊర్లో ఉన్న పొల్లు అనేది ఎక్కడికి వెళ్ళకుండా ఊరంతా సంతోషంగా ఉండేలాగా అయితే ఆ పూజలు అయితే చేశారనమాట. అవి చేసేటప్పుడైతే ఎవరు బయటికి రాకూడదని ముందే చెప్పారండి. ఎవరు పూజారులను కానీ ఆ పూజ జరిగే విధానాన్ని కానీ ఎవరు చూడకూడదని అయితే చెప్పారు. అదంతా చేశాక ఇంకా స్వామివారిని అయితే ఇలాగ ఊరేగింపుకైతే తీసుకొచ్చారండి. ఇది ఊరంతా కూడా మంచిగా పండగ జరుపుకునే సందర్భము. మంచిగా అయితే ఊరంతా మంచిగా అయితే అందరూ బయటకు వచ్చి చక్కగా స్వామివారిని అయితే దర్శించుకున్నారండి. ఇంకా ఇక్కడైతే అదే రోజు సాయంకాలం అయితే మళ్ళీ హోమాలు ఇవన్నీ కూడా చేయించారనమాట. అలాగే ముందే చెప్పాను కదండి, ఇది 5 పూటలు పూజలు అనమాట. 5 పూటలు కూడా ఇలాగా హోమాలు అయితే చేయించి మిగతా టైంలో అయితే సందర్భంగా ఏ సందర్భంలో ఏ పూజలు చేయాలనేది మాతోటైతే చేయించారనమాట. పూజారులు అయితే చాలా బాగా చేయించారండి చక్కగా. అలాగే ఇక్కడ హోమంలో వేయటానికైతే మగవాళ్ళకైతే ఆవు నెయ్యి, అలాగే ఆడవాళ్ళకైతే ధాన్యము అవి ఇచ్చారండి. ఒక రోజైతే మాత్రం మరమరాలు అలాగా అవి కూడా వేయమని చెప్పారు. అంటే ఏమేమి హోమాల్లో వేయాలో అవి అయితే మాతోటైతే ఇలా వేయించారనమాట. అలాగే ఈ హోమాలు ఇవన్నీ జరిగేంత వరకు ఈ 3 రోజులు కూడా మాకు ఒంటిపూట భోజనమే అండి. అయితే నైట్ మాత్రమే తినమని చెప్పారనమాట. ఓన్లీ మార్నింగ్ ఒకటి టిఫిను, ఉదయాన్నే అయితే ఏమీ తినకుండానే రమ్మని చెప్పారండి పూజలకి హోమాలకైతే. అలాగే మధ్యాహ్నం పూజ అంతా అయ్యాక
2కి అలాగైతే పలహారాలు అయితే తీసుకోమన్నారు, అంటే టిఫిన్ లాగా అయితే తీసుకోమన్నారు. అలాగే నైట్ పూజ అంతా అయ్యాకైతే భోజనాలు అవి చేయమన్నారు. అలాగే చాలా పద్ధతిగా అయితే ఉండాలని చెప్పారండి. అలాగే ఈ 3 రోజులైతే మంచాల మీద కూడా కూర్చోకూడదని అయితే చెప్పారండి. ఓన్లీ కిందే పడుకోవాలి, ఒంటిపూట భోజనమే అని చెప్పారు. అలాగే అందరూ అయితే చక్కగా చేశారండి. ఇంక ఇక్కడైతే రెండో రోజు నైట్కి అయితే పూజలు అయితే అయిపోయినాయండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇది 3వ రోజుదనమాట, అంటే ప్రతిష్ట రోజు అనమాట. ఇంకా చక్కగా అందరూ పొద్దున్నే 7కి అయితే రెడీ అయ్యి వచ్చేసేయమన్నారండి. ఇంకా ఇక్కడికి వచ్చాకైతే హోమం అయితే చేశాము. ఇంకా ఆ వీడియోస్ అన్నీ అయితే తీయలేదండి, అంటే కొంచెం హడావుడిగా ఉంటుంది కదా, ఇంకా అవన్నీ తీయలేదు. ఇదైతే ప్రతిష్టకి ముందు టైం అండి. ఇక్కడ అన్నీ చేయాల్సినవి అయితే చేస్తున్నారనమాట. ఫస్ట్ యంత్రాలు అయితే ఇలాగా పూజించి ఇక్కడి నుంచి యాగశాల నుంచి అయితే యంత్రాలు అవి అయితే తీసుకెళ్తున్నారు. అంటే మనం ప్రతిష్ట విగ్రహానికి పెట్టక ముందు అయితే మనం యంత్రాలు అవి అయితే పెట్టిస్తారండి. ఇంకా ఇక్కడ యంత్రాలు అయితే ఇట్లా ఊరేగింపు అయితే చేసుకుంటూ అయితే గోవింద నామస్మరణలతో అయితే తీసుకెళ్తున్నారండి చక్కగా. ఇక్కడ దారి పొడుగంతా కూడా ఆ యంత్రాలు పట్టుకున్న స్వామికి అయితే చక్కగా హారతిస్తూ అలాగే కొబ్బరికాయలతో అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇది గోవింద నామ స్మరణలతోటైతే ఇలాగా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలాగా చేయించారండి. ఇంకా ఇక్కడ అలా తీసుకొస్తూ ఉంటే అందరూ అయితే మగవాళ్ళు చక్కగా ఇలాగా కొబ్బరికాయలు కొడుతూ అయితే వాటి మీద నుంచి అయితే తీసుకొస్తూ ఉన్నారు. అలాగే ఈ యంత్రాలు తీసుకురాక ముందు అయితే ఒక కట్టకైతే నిప్పులాగా పెట్టేసి దానిని కుడి చుట్టూ అయితే తిప్పారండి. అంటే ఏమైనా నెగటివ్లు అలాంటివి ఉంటే మాత్రం పోయేలాగా అయితే అవి చేశారు. ఇంకా గుడిలోకి ఇక్కడ స్వామివారు వచ్చేటప్పుడు కూడా కొంచెం అగ్నిలాగా వేసి దాన్ని దాటి వచ్చేలాగా అయితే చేశారండి. ఇంకా అవన్నీ అయితే వీడియో తీయలేదన్నమాట, అన్నీ తీయకూడదు కదా, అందుకని ఇంకా అవన్నీ అయితే తీయలేదన్నమాట. అందరూ ఇంకా ఒక భక్తి భావంలో అయితే గోవిందనామ స్మరణలు అనుకుంటూ అయితే ఇంకా ఎక్కడ ఏం ప్రతిష్ట చేయాలో ఆ విగ్రహాలకైతే అక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇంకా ఇక్కడ యంత్రాలు అయితే ఎక్కడ ఎవరెవరు పెట్టాలో ఆ యంత్రాలు ప్లేస్లో అయితే వాళ్ళకైతే చెప్పారనమాట. వాళ్ళనైతే నించోబెట్టారు. ఇదిగోండి ఇక్కడ వినాయకుడి విగ్రహానికైతే యంత్రం పెట్టి తర్వాత విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించామండి. ఇక్కడ తర్వాత అయితే ఇంకా వెంటల సొమ్ము అయితే పెడుతున్నారనమాట. ఇంకా వినాయకుడు కూడా మాతోటే పెట్టించారు. ఇంకా ఆ వీడియోస్ అయితే హడావుడిగా ఉంటుంది కదండి, ముందు మనం దేవుణ్ణి దర్శించుకోవాలి, ప్రతిష్ట కళ్ళారా చూడాలి కాబట్టి ఇంకా వీడియోస్ అయితే తీయలేదండి. ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ అయితే ఇలా తీసానమాట. ఇది వినాయకుడి విగ్రహం పెట్టాక ఇక్కడ వెంకటేశ్వర స్వామిది పెట్టారు. అలాగే శివుడి కూడా ఒకటే టైంలో అన్నీ ఇలాగే పెట్టారనమాట. ప్రతిష్ట అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది. గుడి అయితే నిండిపోయిందనమాట జనాలతోటి. ఎంతో అదృష్టం ఉంటాయి కదండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటాము. ప్రతిష్ట అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇంకా చీరలు అవన్నీ అయితే తర్వాత వీడియోస్లో పెడతానండి.